హలో ఆల్, చాలా మందికి ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లంతో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు కదా. వాళ్ళకి మరి డయాబెటీస్కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నారు. ఎస్, ఫ్రోజన్ షోల్డర్ అంటే బోన్ దగ్గర మజిల్స్ స్టిఫ్గా మారిపోవడం, చెయ్యి ఈ విధంగా పైకి లేపడానికి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. మరి డయాబెటీస్కి ఏమైనా సంబంధం ఉందా అంటే నా సమాధానం ఎస్. ఎందుకంటే రెండు కూడా చాలా ఇంటర్ రిలేటెడ్. మన బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నప్పుడు అది కనెక్టివ్ టిష్యూస్ దగ్గరికి వెళ్ళి ఏజీఈ అనే క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల బోన్ దగ్గర మజిల్ దగ్గర స్టిఫ్నెస్ అనేది చాలా ఉంటుంది. మరి డయాబెటీస్ చెకప్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి, ఒకవేళ డయాబెటీస్ ముందుగా ఉన్నా లేకపోయినా. నెంబర్ 2, డయాబెటీస్ ఉన్నప్పుడు మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటాం, అంటే సార్కోపీనియా అని అంటాం. దానివల్ల ఈ జాయింట్స్ అనేవి ఇలా డ్రూప్ అవుతాయి, ముందుకు డ్రూప్ అవుతాయి. సో ఈ విధంగా లేపడానికి చూడకుండా బ్యాక్కి తీసుకుని షోల్డర్ని ఇలా ఎత్తడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే